బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోక్సో కేసులో సిట్ అధికారుల విచారణకు బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. డుమ్మా కొట్టాడు. విచారణకు రావాలంటూ సిట్ అధికారులు నిన్న నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయన నోటీసులను పట్టించుకోలేదు బండి భగీరథ్. విచారణకు గైర్హాజరయ్యాడు. దీంతో తదుపరి చర్యలపై సిట్ అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. భగీరథ్ గైర్హాజరు నేపథ్యంలో సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. బండి భగీరథ్ విచారణకు రాకపోవడంతో కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంకోవైపు ఇంటరిమ్ బెయిల్ కోరుతూ ఇప్పటికీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది బండి భగీరథ్. మధ్యంతర బెయిల్ పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ ఉంది. రేపు 14వ తారీఖు రేపు హైకోర్టులో విచారణ ఉంది. అండ్ ఈ క్రమంలో సిట్ అధికారులు ఏం చేయబోతున్నారు అండ్ రేపు ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతూ ఉంది. అండ్ పోక్సో కేసులో సిట్ అధికారుల విచారణకు బండి భగీరథ్ డుమ్మా కొట్టారు. విచారణకు రావాలంటూ సిట్ ఇచ్చిన నోటీసును పట్టించుకోలేదు బండి భగీరథ్. విచారణకు గైర్హాజరు కావడంతో తదుపరి చర్యలపై సిట్ అధికారుల కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 2 గంటల వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది సిట్ అధికారులు. ఈరోజు నిన్ననే వాళ్ళ నోటీసులు పేర్కొనడం జరిగింది. వాళ్ళ నోటీసులు ఏమన్నారు కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నిన్న వాళ్ళు ఇచ్చిన నోటీసులో కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఆ నోటీస్లోనే ఉంది. మరి ముఖ్యంగా నిన్న వాళ్ళు అరౌండ్ నైట్ అనుకుంటారు, ఈవినింగ్ ఆ టైంలో వాళ్ళకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏమని? whereas on the basis of a complaint lodged by the mother of victim child whose identity and details are kept confidential in accordance with the provisions of POCSO Act and rules, a criminal case with FIR number and చెబుతూనే under section 74 and 75 BNS and section 11 read with 12 of the Protection of Children from Sexual Offence Act 2012 has been registered at this police station against you and others. Later, based on statement of victim, the section of law was altered to section 5 of 1 read with 6 of the Protection of Children from Sexual Offence and Chabutuni Sexual Offences Act 2012 and Chabutuni in connection with the said case, you are hereby instructed to appear before the undersigned officer along with the Bandi Sai Bhagirath who is involved in this case by tomorrow 13/5/2026 up to 2 PM. అంటే 2 గంటలలోగా విచారణకు హాజరు కావాలి అండ్ విచారణ అధికారి ముందు అంటూ కూడా సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్న SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిన్న ఈ లెటర్ని ఇన్ఫ్యాక్ట్ నోటీస్ని పంపించడం జరిగింది. పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ నిన్న నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులో పేర్కొన్నారు అప్ టు 2 PM ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్. విచారణ నిమిత్తం మీరు హాజరు కావాలి అంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఒకవేళ కనుక హాజరై ఉంటే కీలకమైన డెవలప్మెంట్స్ ఉండుండేవి. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక ఇక్కడ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. బండి సాయి భగీరథ్ అంటే ఒక పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఏంటది? ఆమెకు 15 ఏళ్ళు, 2021కి ఆమెకు 15 ఏళ్ళు. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదైంది అంటూ చెబుతూనే అప్పటికి అంటే 2021 సందర్భంలోనే ఆమెకు 15 ఏళ్ళు అంటే కనుక దాదాపుగా 4 ఏళ్ళు వేసుకుందాం ఇప్పటి వరకు. అంటే దాదాపుగా ఆమెకు 19 ఏళ్ళు. కాబట్టి షీఈస్ నాట్ మైనర్, షీఈస్ మేజర్ అనే అంశాన్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు ఇన్ఫాక్ట్ బండి సాయి భగీరథ్ అనేది వినిపించమాట. బట్ ఇప్పటికే మీరు చూసారు మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది. హైదరాబాద్ మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో బండి సాయి భగీరథ్ కనిపించట్లేదు, మిస్సింగ్ అని ఒక పోస్టర్ కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని కీలకమైన ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. అంతేకాదు కీలకమైన డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది. బండి సాయి భగీరథ్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి. ఇది నేనంటున్న మాట కాదు, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న మాట. ఎందుకు బండి సాయి భగీరథ్ని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు? ఇటు తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎందుకంటే పోక్సో యాక్ట్ రిజిస్టర్ అయిన తర్వాత లేకపోతే కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ వ్యక్తి, ఆ అభియోగాలు మోపబడిన వ్యక్తి లేకపోతే అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆయన దోష నిర్దోష కోర్టు తేల్చుతుంది. అండ్ అతగాన్ని పట్టుకొని విచారణ చేసి దాని తర్వాత కదా కోర్టులో సబ్మిట్ చేసినది కోర్టు కదా తేల్చేది అనేది ఇక్కడ నిపుణుల నుంచి వినిపిస్తున్నమాట. ఇది క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సో పోక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ముందుగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టండి. విచారణ చేపట్టిన తర్వాత అతడు కరెక్టా కాదా అనేది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయండి. కోర్టు కదా తేల్చేది అనేది. ఇక్కడ IPS రితురాజ్
నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఇఫ్ పాసిబుల్ ఆ స్టేట్మెంట్ ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఐపీఎస్ రితిరాజ్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్, అధికారి, కీలకమైన అధికారి, ఉన్నతాధికారి, ఆమె రియాక్ట్ అయ్యారు. ఐపీఎస్ రితిరాజ్ బయట ఒక్కసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకవేళ కనుక ప్రూవ్ అయితే మేము అతగాన్ని అరెస్ట్ చేస్తామని అర్థం వచ్చేలా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఫస్ట్ అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే ఆధారాలు ప్రూవ్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తారా? ఇది ఇన్ఫ్యాక్ట్ నిపుణుల నుంచి, లేకపోతే విశ్లేషకుల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్న మాట. ఇది క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సో పోలీస్ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దాట్. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి. ఏంటి ఈరోజు విచారణకి రాలేదు, విచారణకి రాని పక్షంలో అతగాడు ఎక్కడున్నాడు కనుక్కొని అరెస్ట్ చేస్తారా? లేకపోతే నిన్ననే ఒక మాట అనడం జరిగింది, మీరు ఆ నోటీస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆ నోటీస్లో క్లియర్గా ఉంది, లాస్ట్ లైన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, ఏమన్నారు? ఒకవేళ ఫెయిల్ అయితే ప్లీజ్ నోట్ దట్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ దిస్ నోటీస్ మే రిజల్ట్ ఇన్ లీగల్ యాక్షన్ బీయింగ్ ఇనిషియేటెడ్ అగెయిన్స్ట్ యూ ఇన్ అకార్డెన్స్ విత్ లా అంటూ కూడా. ఒకవేళ మీరు కనుక నోటీసులు ఇచ్చిన సందర్భంలో విచారణ కనుక హాజరు అవ్వడం ఫెయిల్ అయితే, విచారణ కనుక హాజరు కాకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటాం, లీగల్ యాక్షన్ సిద్ధమవుతాం. లీగల్ యాక్షన్ బీయింగ్ ఇనిషియేటెడ్ అగెయిన్స్ట్ యూ ఇన్ అకార్డెన్స్ విత్ లా. చట్ట ప్రకారం మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. యాక్షన్ తీసుకోవడానికి లీగల్ యాక్షన్ బీయింగ్ ఇనిషియేటెడ్, ఆ లీగల్ యాక్షన్ చట్టపరంగా చర్యలు తీసుకోవడం ప్రారంభమవుతుంది అంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. ఒక్కసారి నిన్న ఐపీఎస్ రితిరాజ్ మాట్లాడారు, ఒక్కసారి ఆమె ఏమన్నారో చూద్దాం. ఇంకా మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేస్ కి రిజిస్ట్రేషన్ కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారు తోటి అండ్ ఎస్హెచ్ఓ గారు తోటి ఇప్పటి వరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటి వరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్ గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి, అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరకతే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 days లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్ లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్ కి ప్రాపర్ గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్ లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్ గా. రైట్, ఒక్కసారి ఆ స్టేట్మెంట్ని నేను జస్ట్ రీట్రేట్ చేసే ప్రయత్నం చేస్తాను. బహుశా అఫెన్స్ ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తూ ఉంటున్నారు పోలీసులు, దొరికితే పట్టుకుంటాం అని చెప్పి. ఓకే, ఇక్కడ 2 పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, తను తప్పు చేశాడా లేదా అనేది కోర్టు తేలుస్తుంది. బట్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది, కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, బండి భగీరథ్ కోణం నుంచి మాట్లాడదాం. ఆయన ఏమంటాడు, నాకు సంబంధం లేదు, నేను తప్పు చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్న సందర్భంలో వై డోంట్ హీ కమ్, ఎందుకు పోలీసుల ముందుకు వచ్చి విచారణకు హాజరు కావట్లేదు? తను తప్పు లేదన్నప్పుడు విచారణకు వచ్చి హాజరు కావచ్చు కదా. ఎంత అంటున్న మాటలు ఇక్కడ కోట్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఆయన అంటున్నారని చెప్పి గత 2-3 రోజులుగా చర్చ ఉంది కాబట్టి. ఆమెకు 15/7/2021కి ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదైంది కాబట్టి ఆమె మేజర్ దాదాపుగా 19 పైన ఉంటాయని చెప్పి. ఓకే, తను మైనర్ కాబట్టి పోక్సో కేసు రిజిస్టర్ అయింది. సో ఇప్పుడు అదే ప్రశ్న పోలీసులు క్వశ్చన్ చేస్తారు, నోటీస్లో అదే అంశం సమాధానం చెప్పచ్చు కదా. అండ్ ఇది ఇక రెండో క్వశ్చన్ రైస్ అయ్యేది, తను తప్పు చేయలేదు అనుకున్నప్పుడు పోలీసులు అడిగే సమాధానానికి, ఇన్ఫ్యాక్ట్ క్వశ్చన్స్కి సమాధానం చెప్తే సరిపోతుంది కదా. ఇక్కడ ఒప్పుకోకుండా ఒప్పుకుంటున్న సందర్భమా? ఇక పోలీసుల నుంచి లేకపోతే ఇటువైపు నుంచి ఆలోచిస్తే ఎందుకు తాత్సారం? ఇదే ఒక సాధారణ వ్యక్తి
కనుక పోక్సో చట్టం కింద జస్ట్ కేసు రిజిస్టర్ అయితే ఇంత తాత్సారం జరుగుతుందా? అంటే ఒక కామన్ మ్యాన్కి ఒక న్యాయం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి కొడుకు ఒక న్యాయమా? హియర్ నౌ వీఆర్ నాట్ టచింగ్ అబౌట్ ద పొలిటికల్ యాంగిల్. కంప్లీట్లీ ఒక ఇష్యూ బేస్డ్గా మాట్లాడే ప్రయత్నం మాత్రమే ఇది. బట్ ఇదే అంశానికి సంబంధించి బండి సాయి భగీరథ్ తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా నిన్న రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమంటారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. చేస్తున్నా మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించరన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకుకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కార్యకర్తలు బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. ఇలా కార్యకర్తలు అందరూ నాకంటే ఎక్కువ కోసం పనిచేసిన మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం రైట్. నిన్న బండి సాయి భగీరథ్ తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ఆ భావోద్వేగానికి సంబంధించి కూడా నిన్న ఆ విజువల్స్ మీరు చూడడం జరిగింది. ఆయన అంటోంది ఒకటి, నాకైనా ఒక కామన్ మ్యాన్కైనా కరెక్టే, ఎవరికైనా చట్టం ఒకటి. కానీ ఇక్కడ కామన్గా వినిపిస్తున్న మాట ఇజ్ ఇట్ సో? నిజమా? ఎందుకు ఇంతవరకు పట్టుకోలేదు బండి సాయి భగీరథ్? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. అది పోలీసు శాఖని ప్రశ్నిస్తున్న సందర్భం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ప్రభుత్వం కాదు, ఏకంగా మన వ్యవస్థను ప్రశ్నిస్తున్న సందర్భం. అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుక, ఆ విషయం పక్కన పెడదాం. ఒక కామన్ మ్యాన్గా తీసుకుంటే ఎందుకు తాత్సారం జరుగుతోంది? లేదు, బండి సాయి భగీరథ్ గురించి తన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. బికాస్ వీ హ్యావ్ టు టాక్, దాని ఏంటంటారు, కాయిన్కి రెండు వైపుల గురించి మాట్లాడుకునే సందర్భం. తను తప్పు చేయలేదు అనుకున్నప్పుడు రావాలి కదా, విచారణకు హాజరు కావాలి. యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 14th రేపు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ సంబంధించి హైకోర్టు విచారణ జరపబోతుంది అని చెప్పి. సో ఇంత కాంటాక్స్ట్ ఉన్నప్పుడు, తప్పు చేయలేదు అనుకున్నప్పుడు హ్యావ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం కదా. ఇప్పటికే పొలిటికల్ రియాక్షన్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఉంది. బట్ ఒక్కసారి నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు గైర్హాజరయ్యారు, అక్కడ పోలీసులు ఎటువంటి ఆల్టర్నేటివ్స్, అంటే ఇక్కడ లీగల్గా మేము ముందుకు వెళ్తామంటూ పోలీసులు చెప్పుకొచ్చారు, గుర్తుందా? ఆ నోటీస్లో క్లియర్గా లాస్ట్ లైన్లో చెప్పుకొచ్చారు, మీరు కనుక గైర్హాజరైతే, బండి సాయి భగీరథ్ మీరు కనుక గైర్హాజరైతే మేము లీగల్గా యాక్షన్కి వెళ్తామని చెప్పి పోలీసులు చెప్పుకొచ్చిందన్నమాట. ఈ క్రమంలో ఏం జరుగుతోంది? పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి హై టెన్షన్ ఉంది, ఏం జరగచ్చు ఈరోజు? ఇన్ఫాక్ట్ అధికారులు రంగంలోకి దిగి నేరుగా అరెస్ట్ చేసే అవకాశం ఉందా?
డీటెయిల్గా మాట్లాడుకుందాం. లైవ్ విజువల్స్, లైవ్ ఫ్రేమ్ చూస్తూ ఉన్నారు మా ప్రతినిధి నిర్మల. ప్రెసిడెంట్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి. నిర్మల, అఫ్కోర్స్ ఇప్పటికీ గైర్హాజరు నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఆల్టర్నేటివ్స్ లీగల్గా ఎటువంటి చర్యలకు ఉపక్రమించబోతున్నారనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏంటి ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారా? ఎస్ సచిన్, మరి ఇప్పటి వరకు అయితే ఇక్కడ బండి భగీరథ్ హాజరు కాలేదు. ప్రస్తుతము పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాము, చూస్తున్నాం కదా. తను హాజరు కాలేదు అనే విషయం పట్ల మాత్రము చాలా అంటే చాలా చర్చనీయాంశంగా కూడా మారింది అనుకోవచ్చు. ఈరోజు ఉదయము కొన్ని సంఘాలు ఇక్కడికి వచ్చి ధర్నాలు చేపట్టడంతో కూడా వాళ్ళను అరెస్టులు చేసి తీసుకెళ్లే పర్వంలో ఇక్కడ స్టేషన్లో కూడా ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ విచారణ జరిపే అధికారులు కూడా లేకపోవడం అనేది ఇప్పుడు అందరినీ కూడా అనుమానాలకు గురి చేస్తున్న విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో అధికారులు లేరు, అదేవిధంగా ఇక్కడ బండి భగీరథ్ కూడా హాజరవ్వలేదు. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 2 గంటలకు హాజరు కావాల్సిందే ఖచ్చితంగా అని వాళ్ళు చెప్పిన ఎడల కూడా అక్కడ నిర్లక్ష్యం వహించినందుకు మరి పోలీసులు డైరెక్ట్గా రంగంలోకి దిగబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క చూసుకున్నట్లయితే బండి సంజయ్ అక్కడ తన కొడుకు ముందస్తు బెయిల్గా కూడా ఇక్కడ తెలంగాణ హైకోర్టు చుట్టూ కూడా తను తిరుగుతూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి అక్కడ కోర్టులో రేపు విచారణ కూడా జరగబోతుంది. మరి విచారణ అనంతరం ఏమైనా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉండొచ్చు అని కొన్ని విషయాలలో కూడా వెల్లడవుతోంది. అదేవిధంగా విచారణ వరకు ఇక్కడ పోలీసులు ఆగుతారా, లేకపోతే ఈరోజు సాయంత్రం వరకు కూడా యాక్షన్ తీసుకొని ఇక్కడ బండి భగీరథ్ని అరెస్ట్ చేస్తారా, వాళ్ళే రంగంలోకి దిగి అనే నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ పోలీసులు ఒక పక్క బండి భగీరథ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఫామ్ హౌస్కి, మొయినాబాద్ ఫామ్ హౌస్కి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి మరి ఆ ఫ్రెండ్స్ని కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళది కూడా వాంగ్మూలం ఏమన్నా రికార్డ్ చేసే అవకాశాలు ఉండొచ్చు అనేది కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళ వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత ఆధారాలతో సహా మరి బండి భగీరథ్ పైన యాక్షన్ తీసుకోవడానికి ఈరోజు తను హాజరు కాకపోయినా కానీ అప్పటి వరకు వెయిట్ చేయబోతున్నారా పోలీసులు అనేది కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ అమ్మాయి విషయానికి వస్తే మైనర్ కావడంతో కూడా ఇక్కడ మైనరా మేజరా అనే కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి భగీరథ్కు సంబంధించినటువంటి బండి సంజయ్ కావచ్చు, ఇటు బండి భగీరథ్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అమ్మాయి మేజరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దానికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయి, కోర్టులో సబ్మిట్ చేస్తాం మేము ఖచ్చితంగా, అందుకే మేము కోర్టును ఆశ్రయిస్తున్నాము అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉన్నారు. ఇంకొకటి యువతికి సంబంధించి 3 విధాలుగా కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ 3 విధాల డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అసలు? నిజంగా ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తను ఒకవేళ మైనర్ కాకుండా మేజర్ అయితే ఈ కేసు ఇంతటితో క్లోజ్ అవ్వబోతుందా అనే విధంగా కూడా మారబోతుంది. ముఖ్యంగా మాత్రమే ఈరోజు డుమ్మా కొట్టాడనే చెప్పుకోవచ్చు ఇక్కడ విచారణకైతే బండి భగీరథ్. సచిన్ రైట్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇచ్చారు, తన గైర్హాజరయ్యాడు కాబట్టి రెండోసారి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే రేపు ఎలాగా హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి దానికోసం ఏమైనా వేచి చూస్తున్నారా, లేకపోతే నేరుగా ఇటు అరెస్ట్కి రంగం సిద్ధమవుతోందా? అటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసుకుంటున్నా, ఇన్ఫాక్ట్ అటువంటి పరిస్థితులు ఏమైనా అక్కడ కనిపిస్తూ ఉన్నాయా? ఇటు పోలీస్ వర్గాల నుంచి ఏమైనా సమాచారం అందుతుందా నిర్మల? ఎస్ సచిన్, ఇక్కడ పోలీసుల నుంచి మాత్రం సమాచారం ఎటువంటి సమాచారం కూడా అందడం లేదు. ఎందుకంటే ఇక్కడ అధికారులే లేరు, డీసీపీ కూడా ఇక్కడ లేరు విచారణ సమయంలో కూడా. ఆ సమయానికి వాళ్ళు వస్తారా రారా అనే నేపథ్యంలో ఇక్కడ పోలీసులు ఉన్నారా అంటే ఇక్కడ పోలీసులు కూడా లేరు. అధికారులు లేకపోవడంతో కూడా వాళ్ళు కోర్టుకు ఆశ్రయిస్తున్నారనే విషయం పట్ల కూడా ఇప్పుడు మాత్రము తను ఇక్కడ హాజరు కాలేదు. మరి ఏంటి పోలీసులు ఏమన్నా ఇక్కడ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా, రంగం సిద్ధం చేసుకుంటున్నారా అంటే పోలీసుల నుంచి మాత్రం ఎటువంటి విచారణ, ఎటువంటి సమాధానం అయితే లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు కోర్టు విచారణ జరిగిన తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు పోలీసులు అనేది అయితే తెలుస్తూ ఉంది. కానీ రేపు కోర్టు విచారణలో మాత్రము బండి సంజయ్ కావచ్చు, భగీరథ్ కావచ్చు, ఖచ్చితంగా కూడా వాళ్ళ తరఫు నుంచి లాయర్లు ఒకటే చెప్తూ ఉన్నారు, మేము ఖచ్చితంగా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మేము ఎక్కడ కూడా అమ్మాయిని మేము మోసం చేయలేదు అని చెప్పి కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. మాతో ఇష్టానుసారంగానే వచ్చింది అమ్మాయి అని చెప్పేసి
చెప్పేసి కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఫామ్ హౌస్లో ఉన్నటువంటి అదే వీడియోలు కావచ్చు, భగీరథతో బయటికి వెళ్ళిన వీడియోలు కావచ్చు, అవన్నీ కూడా కొంచెం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదే కాకుండా అన్ని ప్రూఫ్స్తో మేము పక్కాగా కోర్టుకు వెళ్తున్నాం కాబట్టి పోలీస్ స్టేషన్లో హాజరయ్యే అవకాశం నుంచి మేము పక్కకు తప్పుకుంటాం ఖచ్చితంగా అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న విషయం కూడా యువతితో మెయిన్గా భగీరథ పరిచయం అనేది తనని ఇష్టపడి లేకపోతే తన వెంటపడి కాదు, ఫ్రెండ్స్ తోటి ఛాలెంజ్ చేసి బెట్టు కట్టి అమ్మాయిని పడేస్తానని మాట ఇచ్చి అమ్మాయిని పడేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఓ పక్క చూస్తే ఇప్పుడే ఒక కార్ అయితే ఎంట్రీ అయ్యింది. మరి దీంట్లో మరి వాళ్ళు ఏమన్నా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి చూద్దాము, చూసే ప్రయత్నం కూడా చేద్దాము. ఎందుకంటే భగీరథకి సంబంధించి కూడా లాయర్ ఏమైనా వచ్చుంటారా అనే కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరి పోలీసుల ముందు ఏమన్నా వివరించడానికి కూడా చూస్తున్నాం కదా. ఇక్కడైతే ముఖ్యంగా వాళ్ళతో ఛాలెంజ్ చేసి కూడా అమ్మాయిని ట్రాప్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పోలీసులే ఇప్పటికే భగీరథకి సంబంధించినటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ను కూడా వాళ్ళు విచారించినట్టుగా తెలుస్తుంది. ఆఫ్ ది రికార్డ్లో ఇక్కడ బండి సంజయ్ కొడుకు ఎవరైతే ఉన్నారో భగీరథ్ ఫ్రెండ్స్ చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మేము ఛాలెంజ్ చేశాము, ఛాలెంజ్లో భాగంగానే ఆ అమ్మాయి విషయంలో తను మూవ్ అవ్వడం కూడా జరిగింది. అలాంటిది అదే ప్రొసీడ్ అవుతూ అమ్మాయి నమ్మేసింది, భగీరథని నమ్మి ఆమె సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అనుకొని నమ్మి తనతో పాటు బయటకు వచ్చింది అని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ చూస్తే తర్వాత భగీరథ్ ఆ అమ్మాయికి మోసం చేశాడు అమ్మాయిని అనేది పర్టికులర్గా తెలుస్తూ ఉంది. ఆ తర్వాతే అమ్మాయి తల్లిదండ్రులు బయటకు వచ్చి వాళ్ళు తన పైన ఫోక్సో కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఈ కోణంలోనే మరి పోలీసులేమో ఇంకా విచారణ జరుపుతున్నాము అంటున్నారు ఓ పక్క, మరో పక్కనేమో మరి భగీరథకి సంబంధించినటువంటి చెప్పట్లేదు. నార్మల్ పరిస్థితేనా లేకపోతే ఏమైనా అడ్వకేట్స్ రావడం జరుగుతుంది? ఎందుకంటే మూవ్మెంట్ కనిపిస్తుంది, వెహికల్ మూవ్మెంట్ కనిపిస్తుంది, పోలీస్ వాహనాలు వస్తున్నాయి వెళ్తూ ఉన్నాయి, ఇంకొక వెహికల్ కూడా లోపలికి వెళ్ళింది. అఫ్కోర్స్ దీన్ని చాలా గుట్టుగా అంటే చాలా సీక్రెసీగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేకపోతే ప్రైవేట్ వాడు ఇట్ మేబీ విషయం బయటికి రాకుండా ఈ విచారణ జరిగే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎస్ సచిన్, ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కానీ స్టేషన్కి రాకుండానే వాళ్ళ అడ్వకేట్ల ద్వారానే అంత ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ చేసి ముందస్తు బెయిల్గా వాళ్ళు బెయిల్ని మంజూరు చేయించుకొని భగీరథని సేవ్ చేసే ప్రయత్నమే జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నాం కదా. ఇప్పటికీ ఇక్కడికి రాకపోవడంతో కూడా మరి ముందస్తుగా కూడా అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకొని పోలీసులు మూవ్ అవుతున్న క్షణాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఇదే జరగబోతుందా? మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసులు ఇక్కడ నుంచి మూవ్ అవుతూ ఉన్నారు, ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళు ఆ అరెస్ట్కి వాళ్ళు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కొన్ని సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదుపులోకి తీసుకోబోతున్నారు అనేది కూడా అనుకోవచ్చు ఓ పరంగా చూడబోతే. ఎందుకంటే పోలీసులు అంటే ఒక నిర్లక్ష్యమా, ఎందుకు పోలీసుల ముందు హాజరవ్వలేదు, చట్టం అంటే తనకు గౌరవం లేదా అనే విధంగా కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో పోలీసులు మరి వాళ్ళ లీగల్గా కూడా వాళ్ళు ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు కార్యాచరణ వాళ్ళు మొదలుపెట్టే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ కనుక సాయంత్రం లోపు మరి ఇక్కడ భగీరథని అదుపులోకి తీసుకోబోతున్నారు అనేదే కొంచెం ఉత్కంఠంగా మారింది సచిన్. రైట్, నిర్మల ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అక్కడ చోటు చేసుకుంటూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల కల్లా బండి సాయి భగీరథ్ విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు నోటీస్ జారీ చేశారు. కానీ బండి సాయి భగీరథ్ డుమా కొట్టారు, విచారణకు హాజరు కాలేదు. దీంతో నిన్న నోటీసులో పేర్కొన్నట్టుగా ఫర్దర్ లీగల్ యాక్షన్కు పోలీసులు సిద్ధం కాబోతూ ఉన్నారు. పోక్సో కేసులో సిట్ అధికారుల విచారణకు బండి భగీరథ్ డుమా కొట్టారు. విచారణకు రావాలంటూ సిట్ ఇచ్చిన నోటీసులను పట్టించుకోలేదు బండి సాయి భగీరథ్. విచారణకు గైర్హాజరు కావడంతో తదుపరి చర్యలపై సిట్ అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. భగీరథ్ గైర్హాజరు నేపథ్యంలో సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. బండి భగీరథ్ విచారణకు రాకపోవడంతో కేసులో ఆ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇంకోవైపు మధ్యంతర బెయిల్ కోరుతూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ ఉంది. దీంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం నెలకొంది.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU